వాక్య ధ్యానంలోకి వెళుతున్నానండి. మరి నా టాపిక్ ఏంటంటే బలహీనుడు బలాఢ్యుడని చెప్పుకొనవలెను. వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. చాలా మంచి మాట అండి. బలహీనుడు బలాఢ్యుడని చెప్పుకొనవలెను. నిజమే, ప్రతి మనుష్యుడు మరి బలహీనుడే. మరి బలహీనులకు దేవుడు చేయూతనిచ్చే దేవుడైన బలహీనులకు అందుకే అంటాడు కదా, చేయూతనివ్వండి. మరి నీ జీవితంలో మరి శరీరమైన బలహీనతే కాదు, ఆత్మీయమైన బలహీనతలు, శరీరమైన బలహీనతలు, రకరకాల మానసికంగా, మరి ఆర్థికంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా అనేక బలహీనతలను కలిగి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే బలహీనుడు అనగా బలహీనుడు ఏమని చెప్పుకోవాలంటే బలాఢ్యుడని చెప్పుకోవాలా. బలహీనుడు బలాఢ్యుడని ఎలా చెప్పుకుంటాడు? బలహీనుడని చెప్పుకుంటాడు. చాలాసార్లు మనం ఏమంటే ఇతరులు కలిసినప్పుడు కానీ, ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు కానీ, ఎవరైనా బంధువులు కానీ, స్నేహితులు కానీ ఒకరొకరు మాట్లాడుకున్నప్పుడు ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాను, చాలా లాస్ అయ్యాను, నా ఉద్యోగాన్ని కోల్పోయాను, ఇలాగా నా ఫ్యామిలీలో ఇలాగ జరిగింది, ఈ నష్టం కలిగింది, ఈ కష్టం కలిగింది, ఇలాగ సమస్యలన్నీ వడబోసినట్టుగా మనం ఏం చేస్తామంటే అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఒకసారి 2 సార్లు ఒకవేళ నీ మనసు కుదుట పడ్డానికి నువ్వు మాట్లాడుతూ ఉంటావేమో. కానీ బైబిల్ ఏమంటుందంటే అలా కాదు. వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ అంటే దాని అర్థం ఏంటంటే బలహీనుడు నేను బలాఢ్యుడని చెప్పుకోవాలా. ఒకవేళ అది శరీర బలహీనత కావచ్చు, స్పిరిచువల్గా ఉండొచ్చు, ఫిజికల్గా ఉండొచ్చు, నీ ఫెయిత్లో, నీ ప్రేయర్ లైఫ్లో, నీ వ్యక్తిగతంగా, అంటే దేంట్లో నువ్వు బలహీనమైనావో నీ బలహీనత చెప్పద్దు. నీ బలహీనతతో ఇతరులతో మాట్లాడద్దు. ఎప్పుడైతే నీ బలహీనతను నువ్వు మాట్లాడుతూ ఉంటావో నీ బలహీనత ఇంకా అధికంగా అవటం చూస్తావు. అవును, అపవాది కూడా దీన్ని అవకాశంగా తీసుకొని నిన్ను ఇంకా బలహీనపరుస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యంలో యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే మీ కర్రలు చెరగొట్టి ఖడ్గము చేయుడి, మీ పోటకత్తులు చెరగొట్టి ఈటలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యుడు అనుకొనవలెను. అనుకోవటం గురించి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. సే చెప్పటం గురించి మాట్లాడుతున్నాడు. అనుకోవటం, చెప్పుకోవటం ఇది చాలా మరి విశ్వాసికి చాలా ఇంపార్టెంట్. ప్రార్థిస్తున్నాం కరెక్టే, అప్పుడప్పుడు ప్రార్థిస్తాం, కానీ చెప్పుకోవటం మర్చిపోతాం. ప్రార్థించిన తర్వాత మన బాధంతా ఏం చేస్తామంటే మళ్ళీ వేరే వాళ్ళకి అవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం. అంటే బలహీనతను మాట్లాడతాం. మనం ఏమైతే కలిగి ఉన్నామో, ఒకవేళ నడువు నొప్ప, ఒకవేళ తలనొప్ప, ఒకవేళ చేతులు ఈ పాదాలు నొప్పి పెడుతున్నాయా, చేతుల్లో బాధ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, నడుము నొప్పి ఉందా, కడుపు నొప్పి ఉందా, ఈ విధంగా తదేకంగా దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే బలహీనుడు నేను బలహీనుడు అని చెప్పుకోవద్దంట. బలహీనుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతాయని చెబుతున్నాను. బలహీనుడు నేను బలాఢ్యుడనని అనుకునవలనంట. ఈరోజు ఒకవేళ శారీర రీతిగా ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఒకవేళ బలహీనుడవై ఉండవచ్చు. అయితే నిన్ను బలపరచుటకు దేవుడు ఉన్నాడు. నిన్ను బలపరచుటకు దేవుడి శక్తిమంతుడు. ఆయన రక్తం నీ పాపాలను క్షమించటమే కాదు, నీ బలహీనతలన్నీ కూడా తీసివేయగలదు. ఈరోజు ఎక్కడెక్కడ నీ బలహీనత ఉందో మరలా అంటున్నా, నీ బలహీనతలన్నీ నీ నుంచి వీడిపోనుగాక. ఒక స్త్రీ బైబిల్లో చూస్తే 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యం ఆమెను వంచి వేసిందంట. అనగా ఆమె యొక్క నడుము వంగిపోయి 18 ఏండ్లు అనగా 18 years బౌండ్గా, అనగా ఆ దురాత్మ ఆమెని బాధించి వంచివేసి ఆమె జీవితంలో మరి సరిగా చక్కగా నడవలేక అనేక సంవత్సరాలు బాధపడిందంట. ఒకరోజు సమాజ మందిరంలో యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తుండగా ఆ స్త్రీని చూచి అమ్మాని పిలిచి దగ్గరికి పిలిచి నీ బలహీనత నుండి నీ విడుదల పొందుదువు గాక అన్నాడు ప్రభు. ఆ మీద చేతులుంచగా వెనువెంటనే దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే ఆ స్త్రీ బాగా అయిపోయింది, మంచిగా అయిపోయింది, చక్కగా నిటారుగా నిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం కదా. అవును, నిజమే. అనగా చాలాసార్లు మన జీవితంలో అపవాది యొక్క దురాత్మలు లేదా చీకటి శక్తులు
లేకపోతే ఈ ఈ యొక్క ఏమైతే ఉందో ఈ దురాత్మలు ఏం చేస్తుందంటే, చీకటి శక్తులు ఏం చేస్తుంటే మనిషిని ఆత్మీయకంగా, విశ్వాసములు, ప్రార్థన జీవితములు, నీ జీవితంలో బలంగా ఉండకుండా బలహీనపరుస్తూ ఉంటాయి. ఈరోజు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నావో నీ బలహీనతను ఎత్తిపట్టవద్దు, బలహీనతను మాట్లాడవద్దు, బలహీనతను చెప్పవద్దు. ఒకవేళ వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్. ఫైనాన్స్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, లేకపోతే విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో, ఎక్కడైనా కానీ లెట్ ద వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్. అవును, నిజమే. నా జీవితంలో ఇలాగూ ఎప్పుడైతే చెప్పటం ప్రారంభిస్తామో దేవునికి బలం నిన్ను ఆవరిస్తుంది, దేవునికి బలం నిన్ను తాకుతుంది, దేవునికి బలం, అభిషేకం నిన్ను తాకి నీ జీవితంలో ఏ విషయాల్లో బలహీనమైపోయావో నీ బలహీనతలన్నీ నీ నుంచి వీడిపోవటం నీ కన్నులారా నువ్వు చూస్తావు. ఇక్కడ అంటాడు, మీ కర్రలు చెరగొట్టి ఖడ్గములు చేడి, మీ పోటకత్తులు చెరగొట్టి ఈటలు చేడి బలహీనుడు. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, బలాఢ్యుడు అనుకునే వాళ్ళంట ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్. అవును, ఫైనాన్షియల్గా ఒకవేళ బలహీనంగా ఉన్నవా, అనేక దినాల నుంచి అప్పులు ఏం మిగలట్లేదు భయ్యా, నా బాధ అంతా బ్రదర్ గారండి, నా సమస్య ఇది, అనేక దినాల నుంచి మెడికల్కే అవుతుందయ్యా, నా వ్యాధి, నా జబ్బు పోట్లే, నా సమస్య తీర్తలే. ఈ విధంగా ప్రతి ఉదయకాలం లెక్కని, అంటే ప్రతి లేచిన వెంటనే మనము లేచిన ఆ ఉదయకాలం మనం మాట్లాడుకుంటే ఏంటంటే బలహీనతలు, అనేక సమస్యలు, దాని అర్థం కష్టాలు. అంటే నువ్వే దేంట్లో వీక్ అయిపోయావో, వీక్ అవుతున్న కొలది ఆ సమస్యను ఎక్కువగా మాట్లాడతాం. ఈరోజు అవన్నీ నువ్వు నుంచి, నీ కుటుంబం నుంచి, నీ వ్యాపారం నుంచి, నీ ఇంట్లో, నీ జీవితములు, నీ సమస్య, నీ వ్యక్తిగతంగా ఎక్కడ ఎదుర్కొంటున్నావో దాని నుంచి యేసునామములో తొలగిపోనుగాక. ఒకవేళ మనుషులో శాంతి లేదా, నీ స్పిరిట్లో స్ట్రాంగ్గా లేవా, నీ బాడీలో, నీ ఐసైట్లో, లేతే నీ జీవితంలో ఎక్కడ వీక్ అయిపోయావో ఈరోజు దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరచబోతుంది. అందుకే బైబిల్ కనుక మీరు చూసినట్లయితే గిద్యోని మీదే కానీ, యెఫ్తా మీద కానీ, సంసోని మీద కానీ, లేకపోతే భక్తుల కొంతమంది జీవితములలో యవనస్తుల మీద దేవుని యొక్క ఆత్మ బలముగా దిగిరాగా వారెంత బలహీనులైనా వారు బలపరచబడేవారు, బలమైన కార్యాలు చేశారు, దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేశారు. చేతిలో ఏమి లేకపోయినా సంసోన్ అయితే బలహీనుడే, చాలా లీన్గా, వీక్గా ఉంటాడంట. మరి అనేక విషయాలు స్పిరిచువల్ లైఫ్లో కూడా వీకే. కానీ ఒంటిగా మరి దవడ ఎముక, అంటే గాడిద యొక్క దవడ ఎముకను పట్టుకుని అనేక మందిని వ్యతిరేక శక్తులను అతను హతమార్చినట్టుగా చూస్తున్నాం. వారందరూ బలహీనులే. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వచ్చిందో, దేవుని ఆత్మ చేత నింపబడ్డారో, తాకబడ్డారో, వారు బలవంతులుగా మార్చబడ్డారంట. ఈరోజు నీ విశ్వాసంతో ఈ విధంగా చెప్పాలా, ధైర్యంతో ఈ విధంగా చెప్పాలా, ఈ విధంగా అనుకోవాలా, ఈ విధంగా చెప్పాలా. ఇక్కడ అంటున్నాడు వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్. బలహీనుడు దాని అర్థం బలహీనుడనే మాట్లాడదు. ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు, జాబ్ ప్లేస్లో ఉండొచ్చు, మినిస్ట్రీలో ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉండవచ్చు, నువ్వు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే నువ్వు అనాలా ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్. ఎప్పుడైతే విశ్వాసముతో ఈ విధంగా పలకటం ప్రారంభిస్తావో నీ జీవితంలో తెలియని దేవుని బలం నిన్ను ఆవరించడం చూస్తావు. దేవుని యొక్క బలం నీ ఆత్మను, శరీరాన్ని నింపివేస్తుంది. నీ బలహీనతలన్నీ తొలగిపోతాయి. అందుకే ఎవడైనా కొండను చూసి సముద్రములో పడమని చెప్పినట్లయితే మరి సందేహించక, మనసులో సందేహించక అలాగూ చెబితే అలాగే జరుగుతుంట. అంటే కొండ, ఎత్తైన పర్వతాన్ని, ఆ కొండను చూచి లేదా కంబలి చెట్టును చూచి మీలో ఎవరికైనా ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండి అలాగే ఎప్పుడైతే కొండను చూచి అందులో పడమని చెబితే అది వెళ్ళి అలాగ పడుతుందంట. అంటే చెప్పటములో, నువ్వు పలకటములో, నువ్వు విశ్వసించి మాట్లాడటములో, ప్రార్థించిన తర్వాత, విశ్వసించిన తర్వాత, నువ్వు నమ్మిన తర్వాత,
దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన తర్వాత నీ జీవితంలో ఎటువంటి మార్పు కనబడకపోయినా విశ్వాసముతో ఎప్పుడైతే చెబుతావో కొండలు నిజమే కదిలిపోతాయి. కంబలి చెట్లు కూడా వేర్లతో సైతం పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెబితే అలాగే జరుగుతుందంట. ఈరోజు నువ్వు ఏమి చెప్పుకుంటున్నావో అది జరగబోతుంది. తరతరాల నుంచి వచ్చే పేదరికం నీ తరములోంచి తొలగిపోనుగాక. దరిద్రం యేసు నామములో తొలగిపోనుగాక. నీ వ్యాపారంలో బ్లెస్సింగ్ చూచుతువుగాక. నువ్వు కట్టాలనుకున్న, నిర్మించాలనుకున్న నిర్మాణం కట్టబడునుగాక. దేని కొరకైతే ఎక్స్పెక్ట్ చేసి, మరలా అంటున్నా, ఏ బ్లెస్సింగ్ కొరకైతే, ఏ మిరకల్ కొరకైతే, ఏదైతే నీ జీవితంలో ఈ యొక్క లైవ్ చూస్తూ ఏది కావాలని నువ్వు చూస్తూ వీక్షిస్తూ విశ్వాసముతో నమ్మి పలుకుతున్నావో అది యేసు నామములో నీ నా జీవితంలో జరుగునుగాక. మరలా అంటున్నా, లైవ్ ద్వారా బలమైన కార్యము జరుగునుగాక. ఈ సమస్య అంతా కూడా వేడిపోనుగాక. ఒకవేళ కిడ్నీ సమస్యనా, మరలా అంటున్నా, కడుపులో సమస్యనా, గడ్డతో బాధపడుతున్నావా, మరలా అంటున్నా, ఈ లైవ్ చూస్తుండగానే గడ్డ యేసు నామములో కరిగిపోనుగాక. ఇక్కడ అంటున్నా, బలహీనుడు, అవును బలహీనుడు, అయ్యా నాకు విశ్వాసం రావట్లేదయ్యా. ఈ సమస్య చూసినప్పుడు నిజమే రాదు, విశ్వాసం రాదు. ఒక్క నిమిషంలో కొండ వెళ్ళిపోదు. ఒక్క నిమిషంలోనే ఈ కంబలి చెట్టు ఒకవేళ వెళ్ళిపోయి ఉండకపోవచ్చేమో. సే వన్స్ అగైన్, మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు. ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది, వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్. చెప్పు, ఆ విధంగా చెప్పు, అనుకో అంటుంది, చెప్పమంటుంది. అలాగా నువ్వు ఎప్పుడైతే చెబుతూ ఉంటావో దేవుని కార్యాలు జరగటము చూస్తావు. ఈ లైవ్ ద్వారా గొప్ప కార్యములు నీ కొరకు ఎదురు చూడబోతున్నాయి. అద్భుత కార్యములు నీ జీవితంలో జరగబోతున్నాయి. నెమ్మదిని నువ్వు చూడబోతున్నావు. శాంతి యేసు నామములో కలుగునుగాక. అందుకే ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె శాంతి రాజేతునని దేవుని యొక్క వాక్యం అంటుంది. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తా. నిజమే, తన శాంతితో సమాధానంతో ప్రభు నిన్ను నింపాలనుకుంటున్నాడు. నీ పాపాలని తుడిచిపెట్టాలనుకుంటున్నాడు. నీ బలహీనతలు తీసివేయాలనుకుంటున్నాడు. నీ రోగాన్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. చూద్దామండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారి గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందురు. ఆ కాలమున, ప్రభు యొక్క కాలమున, యేసు ప్రభు వచ్చిన కాలమున అనగా మరి ఇక్కడ ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు జకర్యా. అవును, ఆ కాలమున ఏం జరగబోతుంది? యెహోవా యెరూషలేము నివాసులకు, యేసు ప్రభు యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండునంట. ఈరోజు ప్రభు నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకు, నీ కలిగినంతటికి సంరక్షకుడుగా ఉండునుగాక. ఆ కాలమున వారిలో శక్తిహీనులు, ఊచ చేయగలవారు, మరి వంగిపోయిన వారు, లేదా మరి బలహీనులు, మరి అనేకులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బలవంతులై అక్కడి నుంచి వెళ్ళారు. గుడ్డివారు, కుంటివారు, మూగవారు. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు అవుతారంట. దేవునికి వాక్యం అంటుంది, నిజమే పిల్లరా, దావీదు బలహీనుడే, దావీదు చిన్నవాడే. మరి అందుకే సౌలు అంటాడు కదా, నీకంత యుద్ధాభ్యాసం తెలియదు, నువ్వు బాలుడవే, ఎలాగా ఈ యొక్క గొల్యాతుని ఏ విధంగా జయిస్తావు? నీకంత ధైర్యము బలము చాలదు కదా, నీకంత యుద్ధాభ్యాసం లేదు కదా. లేదయ్యా, నేను మరి అడవిలో ఉన్నప్పుడు మరి సింహం వచ్చింది, ఎలుగుబంట వచ్చింది, గొర్రెను ఎత్తుకుపోతా అంటే దాన్ని చీల్చివేసిన అందులో ఒకని వంటి వాడవుతాడు. అంటే దావీదు చిన్నవాడైనా చిన్ననాటి నుంచి కూడా దేవుని యొక్క ఆత్మను బట్టి, అంటే సమూయేలు ఎప్పుడైతే నూనె పోసాడో నాటి నుండి దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే చిన్ననాటి నుంచి కూడా దావీదు ఎటువంటి వాడిగా ఉన్నాడంటే బలహీనుడే, చూపుకు చిన్నవాడే, బలహీనంగా కనబడుతున్నాడు. ఎత్తైన గొల్యాతు ఎదుట కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. తన జీవిత కాలంలో ధైర్యవంతుడిగా మారిపోయాడు. శక్తిహీనుడు ఎలా మారిపోతారంటే దావీదు వంటి వారుగాను. దావీదుని పోల్చి చెప్తున్నాడు. అంటే దావీదు ఒక టైం వచ్చే లోపల ఎలాగైపోయాడంటే దావీదు చాలా
శక్తివంతుడుగా, ధైర్యవంతుడుగా మారాడంట. నిజమే ప్రియులరా. అందుకే దావీదు సింహపు గుండె వంటి వాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. బాల్య దశ నుంచే మరి యుద్ధాభ్యాసము కలిగిన వాడు మరి గొల్యాతును జయించాడు. తన జీవితంలో అనేక పోరాటాలు, అనేక సమస్యలు, అనేక కష్టాలు, వాటన్నిటిని జయించుకుంటూ వచ్చాడు. శక్తిహీనుడే, కానీ దేవుని శక్తి వచ్చినప్పుడల్లా, దేవుని శక్తి తాకినప్పుడల్లా, దేవుని శక్తిని కోరుకున్నప్పుడల్లా, దేవుని బలాన్ని వేడుకున్నప్పుడల్లా, బలాన్ని ప్రేమించి బలాన్ని ఆరాధించి గణపరిచినప్పుడల్లా బలహీనుడు ఎలాగైపోయినంటే స్ట్రాంగ్గా మారిపోయినట్టుగా చూస్తున్నాం. నీ మనస్సులో, నీ స్పిరిట్లో, నీ బాడీలో, నీ ఫెయిత్లో, నీ ప్రేయర్లో, నీ ఫైనాన్స్గా, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో కూడా నీవు కూడా స్ట్రాంగ్గా మారబోతున్నావు. ఇక్కడ శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను మారుదురుగాక. ఒక దూత 180,000 మందిని చంపగలదు. ఇక్కడ దావీదు గురించి దేవుని వంటి వారు గాను, యెహోవా దృష్టికి దూతల వంటి వారుగా మారిపోతారంట. ఎవరు మారిపోతారు? ఆ కాలమున యెహోవా వారికి సంరక్షకుడుగా ఉండును. ఎవరైతే ప్రభుని కలిగి ఐ యామ్ స్ట్రాంగ్, ఎవరైతే వీక్గా ఉండి, బలహీనంగా ఉండి కూడా వీక్ సే, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ అని ఎవరైతే చెప్పుకుంటూ వెళుతున్నారో వారి వారి జీవితంలో ఎలా మారిపోతున్నారంట? దేవుని యొక్క వాక్యం అంటుంది, దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారిగా మారిపోతారంట. చూడండి, ఇక్కడ గమనించాలా, మంచిగా గమనించడానికి ప్రయత్నించాలా. అంటే దావీదు లాగన్నా దేవుని వంటి వారు అంట. లైక్ ఏ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్. అవును, దేవునిలో భయం ఉంటుందా? అలాగా మీరు దైవములని మీరు ఎరగరా అంటే అలాగా మారిపోతామంట. అయితే దావీదు వంటి వారు గాను, లేకపోతే దేవుని వంటి వారు గాను, లేకపోతే యెహోవా దూతల వంటి వారు గానంట. మరి దూత చూడండి ఎలాగుంటుందో, స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగా ఈరోజు ఒకవేళ నువ్వు బలహీనుడువై, శక్తిహీనుడవై అనేక సార్లు తడబడుతూ ఉండవచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, బలహీనతలైపోతూ ఉండవచ్చు, బలహీనమై ఉండొచ్చు, బలహీనమై వెనకకి నీ ప్రార్థన జీవితం సన్నగిలిపోయి ఉండొచ్చు, అనేక విషయాలు వీక్ అయి ఉండవచ్చు. వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. అవును, ఈరోజు ఎప్పుడైతే నువ్వు అలా చెప్పుకుంటూ వెళ్తావో నీ జీవితంలో బలమైన కార్యాన్ని చూడబోతున్నావు. నిజమే, ఒకే ఒక రాయితో బలహీనుడే అంటే శారీరకంగా ఏ యుద్ధాభ్యాసము తెలియదు దావీదుకి, కానీ దేవుని ఆత్మను బట్టి తన్ను తాను అనుకున్నాడు. ఏమన్నా తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే తను తాను ధైర్యవంతుడుగాను. ఇక్కడ దావీదు ఏమంటుంటే తను తాను ధైర్యవంతుడుగాను చూస్తున్న గొల్యాతుని ఏమంటున్నాడు అంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఈరోజు కూడా అపవాదిని, దాని శక్తిని, వ్యాధిని, నీ భయాన్ని, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాన్ని, నీ కలతను, నీ కలవరాన్ని నీవు కూడా ఈ విధంగా చెప్పాలా. దావీదు చిన్నవాడే, దావీదు బాలుడే, యవనసుడే. మరి ఇంత యవనసుడు ఒకే ఒక్క రాయితో, ఒకే ఒక దెబ్బ కొట్టగా మరి నుదుటన తాకగా మరి గొల్యాతు బోర్ల పడినట్టుగా చూస్తున్నాం. వాడి కత్తిని తీసి వాని తల తెగవేసినట్లుగా వాక్యములో రాయబడింది. బలహీనుడే కానీ ఏమంటాడు సా? ఐ యామ్ స్ట్రాంగ్. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. అవును, దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాట్ ఏ మైటీ గాడ్, ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాడు. ఆయన ఫెయిత్ చూడండి, దావీదు యొక్క ఫెయిత్ చూడండి. తను బలహీనని అనుకోలే, బలహీనత గురించి మాట్లాడలే, చిన్నవాడిని అనుకోలే, ఏ ఆయుధం నా దగ్గర లేదు అనుకోలే. ఆయన పేరట వెళుతాను. ఇక దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. అంటే తన్ను తాను ఎలా చూసుకుంటున్నాడంటే బలవంతుడుగా చూసుకుంటున్నాడు. నిజమే, ఎప్పుడైతే అలా బలవంతుడు అన్నాడో మరి బలవంతుడు అంటే శారీరకంగా ఎత్తు రూపాన్ని కలిగి ఆయుధములు కలిగిన గొల్యాతును ఒకే ఒక దెబ్బతో పడగొట్టినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీ ముందర ఉన్న నీ ప్రతి సమస్య, నీ కష్టం, నీ దుఃఖం, నీకున్న బాధ, నీ వేదన, నీ పాప బలహీనత, నువ్వే దేంట్లో అయితే జయించలేకపోతున్నావు, దేన్ని
ఓవర్కమ్ కాలేకపోతున్నావు, యేసు నామములో ఓవర్కమ్ అవుదువు గాక. మరలా అంటున్నా, ఈ యొక్క లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా, ఏ దేంట్లో అయితే ఓవర్కమ్ కాలేకపోతున్నావు, ఒకవేళ చెడ్డ సినిమాలు చూస్తూ దాన్ని ఓవర్కమ్ కాలేకపోతున్నావా, నేను స్పిరిట్ ద్వారా చెబుతున్నాను. ఒకవేళ కాలేకపోతున్నావా, అలా చూస్తూ అలాగే బలహీనమవుతున్నావా, ఈరోజు దాని నుంచి విడుదల కలగబోతుంది. చేతబడి శక్తి నుంచి విడుదల కలగబోతుంది. మాంత్రిక శక్తి నుంచి విడుదల కలగబోతుంది. ఏదైతే నిన్ను బాధిస్తుందో యేసు నామములో అది నీ నుంచి తొలగిపోతుంది. ఐఆమ్ స్ట్రాంగ్ అనలా దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని ఇంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందిరు అంట. ఎంత అద్భుతమైన కార్యం! మంచిగా అర్థం చేసుకొని ప్రయత్నించాలా. దావీదు వంటి వారుగానే కావాలా, శక్తిహీనుడు దేవుని వంటి వారన్నా కావాలా. మూడవదిగా ఏమంటున్నంటే దూతల వంటి వారుగా ఉందురంట. అంటే దేవుడులా సంరక్షకుడుగా ఉండి బలహీనులను బలపరుస్తున్నాడు. ఈరోజు నీ దేహంలో ఉన్న బలహీనతే కాదండి, ఆత్మలో మానసికమైంది నీ విశ్వాసాన్ని ఎక్కడెక్కడ ఏ విషయంలో నువ్వు బలహీనుడు అయిపోయావో అందెల్లా కూడా దేవుడు నిన్ను బలపరచునుగాక. నీ బలహీనతలన్నీ తొలగిపోనుగాక. ఇందాక చెప్పాను కదండి, ఒక స్త్రీ సమాజ మందిరంలో 18 years 18 ఏండ్లంట. 18 ఏండ్లంటే మీరు అర్థం చేసుకోవాలా. వంగిపోయింది, నిటారుగా నిలవలేకపోయింది. అమ్మ దగ్గరికి రా అని చెప్పి తన చేతులు, యేసు ప్రభు చేతులు ఆ మీద ఉంచగానే వెంటనే బాగైపోయిందంట. ఈరోజు ఇదే దేవుడు, అదే దేవుడు సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నీపై కూడా ప్రభు యొక్క చేతులు రాబోతున్నాయి. దేవుని యొక్క హస్తం నిన్ను కూడా తాకబోతుంది. నీ జీవితంలో కూడా బలమైన కార్యము జరగబోతుంది.